మనకి పండగ సీజన్ అంటేనే హ్యాపీనెస్, ఫుడ్, ఫంక్షన్స్, లేట్ నైట్ డిన్నర్, లేట్ నైట్ పార్టీస్ ఇవన్నీ ఉంటాయి కదా! సో, ఇలాంటి ఫెస్టివల్ సీజన్‌లో బీపీని ఎలా కంట్రోల్‌లో పెట్టుకోవాలో నేను మీకు కొన్ని టిప్స్ చెప్తాను. ట్రై చేయండి. ఫస్ట్ సాల్ట్‌ని కంట్రోల్ చేసుకోవాలి. అది మీ వల్ల అవుతదా? అస్సలే అవ్వదు. మనకి పచ్చళ్ళు, స్నాక్స్, కారపూస, బూందీ అబ్బో! కుమ్మేస్తూ ఉంటాం కదా! ఈ ఫెస్టివల్ సీజన్‌లో. సో, మీరు సాల్ట్ అనేది డైలీ ఒక స్పూన్ కన్నా ఎక్కువ తీసుకోకూడదు. దీనికోసం మీరు కొంచెం పచ్చళ్ళు తగ్గించుకోండి. స్నాక్స్ ఎలాగో తింటారు. బట్ ఇది మాత్రం కొంచెం మైండ్‌లో పెట్టుకోండి. అండ్ సెకండ్, స్వీట్స్ కుమ్మేస్తాం పండగంటేనే. స్వీట్స్‌ని అవాయిడ్ చేయడం మీ వల్ల అసలే కాదు. కాబట్టి ఒక అరిసె ఉంది అంటే దాన్ని 2 ముక్కలు చేసి 2 సార్లు తినండి. సో, అట్‌లీస్ట్ ఒక అరిసె 2 సార్లు తింటారు కాబట్టి 2 సార్లు తిన్న ఫీలింగ్ అయినా ఉంటుంది. థర్డ్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మన ఇంట్లో ఉంటే అట్‌లీస్ట్ కొద్దో గొప్పో వాటర్ తాగుతాం. బయటకెళ్తే ఆ వాటర్ అన్న సంగతే మర్చిపోతాం. డీహైడ్రేట్ అయిపోతాం. అండ్ డీహైడ్రేట్ వల్ల బీపీ అనేది సడన్‌గా రైజ్ అవుతుంది. సో, మీరు కొంచెం గుర్తుంచుకొని అట్‌లీస్ట్ గంట, గంటన్నరకి ఒక గ్లాస్ వాటర్ లేదంటే మీకు కుదిరితే కొంచెం కొబ్బరి నీళ్ళు అలా మీరు తీసుకుంటూ ఉంటే మీ బీపీ అనేది మీరు కంట్రోల్‌లో ఉంచుకోవడానికి హెల్ప్ అవుతది. అండ్ ఫోర్త్ టిప్, స్లీప్ అండి. స్లీప్. టైంకి స్లీప్ అనేది అస్సలే ఉండదు. లేట్ నైట్స్, ఫంక్షన్స్, షాపింగ్స్ అబ్బో! నైట్ అంటేనే మనకి చాలా ఎనర్జిటిక్‌గా అయిపోతాం. సో, ఇది కొంచెం గుర్తుంచుకొని అట్‌లీస్ట్ 7-8 అవర్స్ కాకపోయినా 6-7 అవర్స్ ఒక గంట తగ్గించుకుని అయినా కరెక్ట్ స్లీప్ ఉండేలాగా చూసుకోండి. సో, మీకు స్లీప్ అండ్ స్ట్రెస్ అనేది బీపీకి బిగ్గెస్ట్ ఎనిమీ. ఇది మాత్రం గుర్తుంచుకోండి. ఇన్ని బ్యాడ్ హ్యాబిట్స్ చేశాక ఒక చిన్న గుడ్ హ్యాబిట్ కూడా ఉండాలి కదా! డైలీ జస్ట్ 5 మినిట్స్ సింపుల్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి. స్లోగా గాలి తీసుకొని 2 సెకండ్స్ హోల్డ్ చేసి స్లోగా వదిలేసేయండి. సో, దీనివల్ల మీకు బీపీ అనేది కొంచెం కామ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మీకు కనుక కుదిరితే మీ ఫ్రెండ్స్‌తో, చుట్టాలతో చిన్న వాకింగ్‌కి వెళ్తూ ఉండండి. కుదిరితే డిన్నర్ తర్వాత వెళ్తే ఇంకా హెల్ప్ అవుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ కూడా చాలా బాగా అవుతుంది. సో, బీపీ టాబ్లెట్స్ వాడటం అస్సలు మర్చిపోవద్దే. ఫెస్టివల్ మనకి, టాబ్లెట్స్‌కి కాదు. ఫైనలీ ఫెస్టివల్ మనకండి, హాస్పిటల్స్‌కి కాదు. సో, మీరు కొంచెం కంట్రోల్‌లో ఉండి కొంచెం కేర్ తీసుకుంటే మీ బీపీ ఈజీగా కంట్రోల్‌లో ఉంటుంది. మీకు ఈ వీడియో యూస్‌ఫుల్ అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ అందరికీ హ్యాపీ పొంగల్.